హాయ్ అండి. అందరికి నమస్కారం. ప్రెజెంట్ అయితే మేము మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి వారి దేవస్థానంకైతే వచ్చామండి. ముందుగా ఈ వీడియోలో మనం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి? ఇక్కడ చూడవలసినటువంటి ప్లేసెస్ ఏంటి? అలాగే మనం స్టే చేయాలనుకుంటే రూమ్స్ అనేవి ఎక్కడ ఇస్తారు? అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందుగా మేమైతే విజయవాడ చేరుకొని, అక్కడ అమ్మవారి దర్శనమైతే చేసేసుకొని, తర్వాత విజయవాడ నుంచి మంగళగిరి అయితే చేరుకున్నాము. మంగళగిరి చేరుకోవడానికి విజయవాడ బస్ స్టాండ్ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 47 వద్ద బసెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ బసెస్ వచ్చేసి మనకు ప్రతి 15 నిమిషాలకి ఒక బస్ అయితే అందుబాటులో ఉంది. విజయవాడ నుంచి మంగళగిరి వచ్చేసి మనకు 15 కిలోమీటర్లండి. ఆర్టీసీ బస్‌లో మనకు ఈచ్ వన్ పర్సన్‌కొచ్చేసి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ప్రెజెంట్ మనం చూస్తుందొచ్చేసి మంగళగిరి బస్ స్టాండ్ అండి. ఈ మంగళగిరి బస్ స్టాండ్‌కి ఎగ్జాక్ట్ మనకు అపోజిటే దేవస్థానం వారి కమాన్ అయితే ఉంటుంది. ఈ కమాన్ గుండా మనం లోపలికెళ్తే టెంపుల్ అయితే వస్తుందండి. ఇక్కడొచ్చేసి మనకు 2 దేవస్థానాలైతే ఉంటాయి. ఒకటొచ్చేసి మనకు కొండపైన శ్రీ పానకాల నరసింహస్వామి వారి దేవస్థానము. ఇంకోటొచ్చేసి కొండ కింద ప్రెజెంట్ మనం చూస్తుందొచ్చేసి శ్రీ లక్ష్మీ సమేతస్య నరసింహస్వామి వారి దేవస్థానము. ముందుగా కిందున్నటువంటి స్వామివారినైతే దర్శించుకొని తర్వాత మనము కొండపైకైతే చేరుకుందాము. ప్రెజెంట్ మనం చూస్తుందొచ్చేసి రాజగోపురం అండి. ఈ రాజగోపురం వచ్చేసి రాష్ట్రంలోని అతిపెద్ద రాజగోపురము. దీని హైట్ వచ్చేసి 11 అంతస్తులైతే ఉంటుంది. అంటే దాదాపుగా 157 అడుగులైతే ఉంటుంది. ఇక మనము లోపటికి చేరుకోగానే మనకు ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభానికి ఒక నమస్కారం అయితే చేసేసుకోండి. దీనికి ఎదురుగానే మనకు చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఈ ధ్వజస్తంభానికి ఎడమ వైపున వచ్చేసి పురాతన కాలం నాటి ఒక బావైతే ఉంటుంది. దాన్ని కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. ఇక ఈ ఆలయం యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాము. ఈ ఆలయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మళ్ళీ తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకు స్వామివారు సతీ సమేతంగా మనకు దర్శనమైతే ఇస్తారు. అలాగే దీని పక్కనే మనకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ఖచ్చితంగా దర్శనమైతే చేసుకోండి. ప్రెజెంట్ వచ్చేసి కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలనైతే వెలిగిస్తున్నారు. మేమైతే కార్తీక దీపాలను వెలిగించి స్వామివారినైతే దర్శనమైతే చేసుకున్నాము. ఇక మా దర్శనమైతే కంప్లీట్. ఇప్పుడొచ్చేసి మనము కొండపైకైతే చేరుకోవాలి. కొండపైకి చేరుకోవడానికి మనకు 2 మార్గాలున్నాయండి. ఒకటొచ్చేసి మెట్ల దారి గుండా కొండపైకైతే చేరుకోవచ్చు. రెండవదొచ్చేసి మనకు ఘాట్ రోడ్ గుండా కొండపైకైతే చేరుకోవచ్చు. కొండపైకి చేరుకోవడానికి ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కమాన్ గుండా మనం లోపలికెళ్తే మెట్ల దారైతే ఉంటుంది. ముందుగా మనము ఈ కమాన్ నుంచి కొద్ది దూరం వెళ్ళగానే మనకు ముందుగా వచ్చేది శ్రీ రత్నగర్భ సిద్ధి గణపతి దేవాలయం అండి. స్వామివారినైతే ఖచ్చితంగా దర్శనమైతే చేసుకోండి. ఈ ఆలయం పక్కనే మనకు స్టే చేయాలంటే రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే ఇక్కడైతే చేయొచ్చు. తర్వాతొచ్చేసి మనకు శివాలయం అయితే ఉంటుందండి. ఇదైతే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే టెంపుల్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇక్కడ దర్శనం వచ్చేసి జస్ట్ 5 మినిట్స్‌లోనే మనకు దర్శనం అయితే అయిపోతుంది. ఇక దర్శనం చేసుకున్నాక మనకు బయటికి రాగానే కొండపైకి చేరుకోవడానికి మెట్ల దారైతే ఉంటుంది. ప్రెజెంట్ మనం చూస్తుందొచ్చేసి కొండపైకి చేరుకోవడానికి మెట్ల దారండి ఇది. ఈ మెట్లొచ్చేసి మనకు టోటల్‌గా 320 మెట్లయితే ఉంటాయి. మెట్ల దారి గుండా వెళ్ళేటప్పుడు మనకు చిన్న చిన్న దేవాలయాలైతే మనకు దర్శనమైతే ఇస్తాయి. వాటన్నిటిని దర్శించుకుంటూ మనము కొండపైకైతే చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఆలయానికి సంబంధించిన కొందరైతే డొనేషన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీకు నచ్చితేనే డొనేషన్స్ అయితే ఇవ్వండి. లేకుంటే లేదు.
ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్ గుండానే మనము కొండపైకైతే చేరుకోవచ్చు. మేమైతే నడుచుకుంటూ మెట్ల దారి గుండా కొండపైకైతే చేరుకున్నాము. మాకొచ్చేసి టోటల్‌గా 40 మినిట్స్ అయితే పట్టింది. ఇక కొండపైకి చేరుకున్నాక మనకు ఇక్కడే పూజకు సంబంధించినటువంటి పూలు, పండ్లు, కొబ్బరికాయలు ప్రతి ఐటెమ్ అయితే మనకు కొండపైనే దొరుకుతుంది. ముందుగా ఈ ఆలయం యొక్క చరిత్రనైతే తెలుసుకుందాము. పూర్వకాలంలో ఇక్కడ రాక్షసరాజు ఉండేవాడు. అతడు బ్రహ్మచేత వరమైతే పొంది దేవతలను, మునులను వేధించేవాడు. దీంతో వారంతా కలిసి విష్ణువుని వేడుకొనగా స్వామివారు ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఆ రాక్షసున్నైతే సంహరించడం జరిగింది. ఆ రాక్షసుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి వారు భయంకరమైన రూపాన్ని చూసి అందరూ భయపడిపోయారు. దీంతో ఆ దేవతలంతా కలిసి ఆ దేవదేవుని శాంతించమని కోరుకున్నారు. కానీ ఎలాంటి ఫలితమైతే కలగలేదు. అప్పుడు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి తపస్సైతే చేసి స్వామివారికి పానకమైతే సమర్పించింది. దాంతో స్వామివారు స్వాంత స్వరూపులయ్యారని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉంటారు. ఆ తర్వాత మంగళగిరి కొండపైన పానకాల నరసింహస్వామిగా అయితే స్వామివారు వెలిశారు. ఈ కారణం చేతనే పానకమిచ్చే ఆనవాయితీ మొదలైందని చెబుతూ ఉంటారు. అలాగే ఇక్కడొచ్చేసి స్వామివారు లోహంతో తయారు చేసినటువంటి తెరిచిన నోటితో ఉండేటువంటి విగ్రహం అయితే మనకైతే ఇక్కడనైతే దర్శనమైతే ఇస్తుంది. ఇక్కడొచ్చేసి మనకు స్వామివారికి ప్రసాదం కింద పానకం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ పానకం తయారీ వచ్చేసి మనకు మొత్తం దేవస్థానం యొక్క ఆలయం పూజారులే తయారు చేయడం జరుగుతుంది. మనం గనక స్వామివారికి నివేదన చేయాలి అనుకుంటే రూ. 35 పెట్టి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటే రూ. 10 ఎక్స్‌ట్రా టోకెన్ ఉంటుంది. టోటల్‌గా వచ్చేసి రూ. 45 పెట్టి మనం టోకెన్ తీసుకుంటే స్వామివారికి పానకమైతే నివేదన చేయవచ్చు. ఇక మనము ఆలయం లోపలికి చేరుకోగానే మన గోత్రనామాల మీద స్వామివారికి పానకం అనేది నివేదన చేయడం జరుగుతుంది. ఈ పానకం అనేది కొద్దిగా స్వామివారి నోట్లో పోయగానే గుటక వేసినటువంటి శబ్దం అయితే వస్తుంది. అంతటితో స్వామివారికి పానకం అనేది నివేదన ఆపివేసి మిగిలిన పానకాన్ని మనకు ప్రసాదంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు సాయంకాల సమయంలో దేవతలొచ్చేసి స్వామివారికి సేవ చేసుకుంటారని చెప్పేసి ఆలయం అయితే మూసివేయబడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.